హలో ఆల్, మనం లాస్ట్ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ మధ్య ఒక డిఫరెన్సెస్ చూసాం. మనం ఈ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మీకు చెప్పేటప్పుడు క్విజ్గా కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చాం కదా, సో వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో అయితే మీకు ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్లో ఇచ్చిన క్విజ్ ప్రోగ్రామ్స్ గురించి సిస్టంలో చూపిస్తాను, చూడండి. సో మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూసినప్పుడు క్విజ్ గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చా. అదేంటిది? ఇచ్చిన నెంబరు జీరోనో కాదో కనుక్కోమన్నా. సో బేసికల్ గా మనం ఇఫ్ కండిషన్ వాడి ఒకటే చెక్ చేయగలం. సో అది జీరో అయితే మనం జీరో అని ప్రింట్ చేస్తాం, అది కాకపోతే మనం ఏం చేయలేము. సో నేనేం చేస్తున్నానంటే టైం సేవ్ చేయడం కోసమని యూజర్ దగ్గర నుంచి ఒక నెంబర్ ఇన్పుట్ గా తీసుకున్నా, దాన్ని ఎన్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేసుకున్నా. సో మనకి ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి నేను ఇంట్లో కన్వర్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు యాక్చువల్ కండిషన్ రాస్తాం. సో ఇఫ్ స్టేట్మెంట్ ఎలా రాస్తాము? ఇఫ్ అనేది కీవర్డ్, దీని తర్వాత కండిషన్ రాస్తాం. సో కండిషన్ ఏంటిది? ఇచ్చిన నెంబర్ ఎన్ అనేది జీరోతో ఈక్వల్ కాదనేది చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈక్వాలిటీని చెక్ చేస్తున్నాం. సో ఇది కనుక జీరో అయితే మనం ఏం చేస్తాము? ఈవెన్ నెంబర్ ఈజ్ జీరో అని మనం ప్రింట్ చేస్తాం. అది కాకపోతే మనకి కంట్రోల్ డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేసింది, ఇది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, దాని తర్వాత కంట్రోల్ ఇక్కడికి వచ్చి ఇది కూడా ఎగ్జిక్యూట్ చేసింది. సో ఒకవేళ ఇదిగైనా ఫాల్స్ అయితే మనకి ఇది ఎగ్జిక్యూట్ చేయదు, కంట్రోల్ ఇక్కడికి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ చేసింది. సో ఇప్పుడు మనం క్విక్ గా రన్ చేద్దాం. సో ఎంటర్ ఏ నెంబరు, నేను పాజిటివ్ నెంబర్ 1 ఇస్తున్నా, జీరో కాదు కాబట్టి మనకి జీరో ప్రింట్ అవ్వాలా, డైరెక్ట్ గా ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను నెంబర్ 0 అని ఇస్తాను. సో మనకి గివెన్ నెంబర్ ఇస్ 0, ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని 2 ప్రింట్ అయింది. సో మీరు కావాలంటే నెగిటివ్ నెంబర్ కూడా ట్రై చేయండి, వర్క్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటిది? ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి చూసినప్పుడు మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చాయి. సో మీరు 2 నెంబర్స్ తీసుకొని దాంట్లో గ్రేటెస్ట్ ఏదో కనుక్కోమన్నా. సో నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ మీకు చెప్పిన ప్రోగ్రామే తీసుకుంటున్నా. సో అక్కడేమో హైట్స్ తీసుకున్నాం, ఇక్కడేమో మనం ఏ అని బి అనే వేరియబుల్ తీసుకున్నాం. సో నేను నెంబర్స్ కాబట్టి ఇంట్లో కన్వర్ట్ చేస్తున్నా, హైట్ అనేది ఫ్లోట్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎంటర్ ది వాల్యూ ఆఫ్ ఏ అని రాస్తున్నా. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఎంటర్ ది వాల్యూ ఆఫ్ బి అని రాస్తున్నా. ఓకే, సో దీని తర్వాత మనం ఏం చేయాలి? యాక్చువల్ కండిషన్స్ రాసుకుంటాం. సో ఆ కండిషన్స్ ఏంటి? సేమ్, పర్సన్ హైట్ బదులు ఏ వచ్చింది, పర్సన్ 2 హైట్ బదులు బి వచ్చింది. సో ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ పెద్దదని, ఏ ఈస్ గ్రేటెస్ట్. కాలేదంటే బి పెద్దదని. రెండు ఉన్నప్పుడు ఒకటి పెద్దది కాదంటే ఇంకోటి పెద్దదని ఆబ్వియస్. సో ఇక్కడ మనకి బి ఈస్ గ్రేటర్ అని రాస్తున్నాం. సో ఇక్కడ మనకి ఏదో ఎర్రర్ ఉంది, చూడండి, మిస్సింగ్ ది క్లోజింగ్ కోట్. ఓకే, నేను క్లోజింగ్ కోడ్ పెట్టలేదు, అందుకే ఎర్రర్ వచ్చింది. సో దాన్ని నేను రిజాల్వ్ చేశాను. సో ఇది ప్రోగ్రామ్ సేమ్ ఇంత ముందు దాంట్లోనే మనం జస్ట్ సింపుల్ గా రీప్లేస్ చేసాం. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో ఏ అనేది 5 ఇస్తున్నా, బి అనేది 6 ఇస్తున్నా. సో బి పెద్దది కాబట్టి మనకి బి గ్రేటెస్ట్ అని ప్రింట్ అయింది. సో ఈసారి ఏం చేస్తానంటే ఏ 11 ఇస్తాను, బి 7 ఇస్తున్నా. సో ఏ పెద్దది కాబట్టి ఏ గ్రేటెస్ట్ ప్రింట్ అయింది. సో నేను ఈక్వాలిటీ చెక్ చేయట్లా. ఓకే, అది కూడా కావాలంటే రాయొచ్చు, బట్ ఇఫ్ ఎల్స్ ద్వారా రాయలేము. ఇక్కడ 2 కండిషన్సే చెక్ చేసుకోగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం నెస్టెడ్ ఇఫ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో అప్పుడు మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చా, అదేంటిది? గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అని. సో మీరు నెస్టెడ్ ఇఫ్ వాడి 3 నెంబర్లో ఏది పెద్దదో కనుక్కోవాలి. సో క్విజ్ గా మీకు ప్రోగ్రామ్ ఇచ్చా కదా, సో అది రాస్తున్నాం. సో ఇన్పుట్ అనేది నేను డైరెక్ట్ గా తీసుకుంటున్నా, టైం వేస్ట్ చేయకుండా. సో ఇప్పుడు ఏంది? నెస్టెడ్ ఇఫ్ ఎలా రాస్తాము? ఫస్ట్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఏ అనేది బి కంటే పెద్దదైతే గుడ్, అంటే ఏ అనేది పెద్దది. మిగిలింది ఏంటిది? సితో చెక్ చేయాలి. అప్పుడు ఏం చెక్ చేస్తాను? ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ సి. సో ఏ అనేది బి కంటే సి కంటే పెద్దదైతే ఆబ్వియస్ గా నేను డైరెక్ట్ గా ప్రింట్ చేసుకోవచ్చు, ఏ ఈస్ గ్రేటెస్ట్. ఓకే, సో ఇలా మనం నెస్టెడ్ ఇఫ్ వాడి రాస్తాను. సో ఇది కాలేదు అనుకోండి, నేను మళ్ళీ బితో చెక్ చేసుకుంటాను. బి గ్రేటర్ దాన్ ఏ అంటే బి పెద్దదని, అది ట్రూ అయితే సో మిగిలింది ఏంది? సితో చెక్ చేసుకోవాలి. సో బి అనేది
ఏ కంటే సి కంటే పెద్దదైతే ఆబ్వియస్ గా బి అనేది పెద్దదని నేను చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఈసారి ఏం చేస్తాము, సేమ్ ఇలానే కోడ్ కాపీ పేస్ట్ చేసుకొని సితో చెక్ చేసుకుంటాం. సో సి అనేది ఏ కంటే పెద్దదైతే ఫైన్, మళ్ళీ అప్పుడు మనం సి అనేది బితో కూడా చెక్ చేసుకుంటాం. సో ఈ రెండింటికంటే పెద్దదైతే నేను సి గ్రేటెస్ట్ అంటాను. సో ఇలా మనం నెస్టెడ్ ఇఫ్ వాడి రాసుకుంటాం. సో యాక్చువల్గా ఇది ఎఫిషియెంట్ కాదు, ఎందుకంటే మీకు రన్ చేసి చూపిస్తాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి, బ్రేక్ పాయింట్స్ కూడా పెడుతున్నాను. సో డీబగ్ చేద్దాం, ఎందుకంటే మనం బ్రేక్ పాయింట్స్ పెట్టాం కాబట్టి. సో ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఏ ఇస్తున్నా, ఏ వచ్చేసి 5, బి వచ్చేసి 3 ఇస్తున్నా, సి 2 ఇస్తున్నా. సో ఇప్పుడు ఏం జరిగింది, కంట్రోల్ 7 ఉంది. సో ఇచ్చిన వాటిలో ఏ పెద్దది కాబట్టి ఇది ట్రూ అయింది, ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చింది, సో ఇక్కడ ప్రింట్ అయింది. సో మళ్ళీ మనకి ఏ గ్రేటెస్ట్ అని అయిపోయిన తర్వాత కూడా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఇది ఇన్ఎఫిషియెంట్ కదా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం అన్నెసరీగా పెరుగుతుంది. ఏ పెద్దది అంటే మిగతా చిన్నయనే, ఈ చెక్ చేసినా మనకి ఉపయోగం ఏమి ఉండదు, చూసుకోండి. సో మీకు అవుట్పుట్ ఏం మారదు, చూడండి, మీకు ఏ ఇస్ గ్రేటెస్ట్ అనే వచ్చింది. సో ఇది ఇన్ఎఫిషియన్సీ. ఎలాంటి కేసెస్ లో మీరు నెస్టెడ్ ఇఫ్ వాడాలి, ఇఫ్ ఎల్స్ వాడాలి, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ వాడాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఈ కేసులో నెస్టెడ్ ఇఫ్ కరెక్ట్ కాదు. సో దీన్నే నేనేం చేస్తానంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ గా రాసి చూపిస్తాను. సో ఇక్కడ బ్రేక్ పాయింట్స్ తీసేస్తున్నా. సో దీన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ గా ఎలా రాయాలంటే, ఇక్కడ చూడండి, ఏ కంటే బి పెద్దది, ఏ కంటే సి పెద్దది. సో ఇక్కడ ఎల్స్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ రెండు కండిషన్స్ మీట్ అయితే ఏ పెద్దది. సో ఇక్కడ ఏ పెద్దది కాదంటే సి పెద్దదే, ఎందుకంటే బి కంటే ఏ పెద్దది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. సో మళ్ళీ మనం సిని బితో చెక్ చేయాల్సిన పని లేదు. సో నేను డైరెక్ట్ గా రాసుకోవచ్చు ఏమని, సి ఇస్ గ్రేటెస్ట్ అని. సో ఒకవేళ ఈ కండిషన్ కింద మనకి ఫాల్స్ అయితే ఇంకా మిగిలేది రెండే, ఏమేంటి, ఎల్స్ అని పెట్టుకొని. సో మనం చెక్ చేయాల్సింది ఇంకా రెండే మిగులుతాయి. ఏ పెద్దది కాదని డిసైడ్ అయిపోయింది, ఇంకా మిగిలిన కాంపిటీషన్ ఎవరి మధ్య, బికి సికి మధ్య. సో ఇది చెక్ చేసుకుంటే సరిపోయింది. సో బి అనేది సి కంటే పెద్దది అయితే అప్పుడు బి గ్రేటెస్ట్ అంటాము. ఇంకా లేకపోతే ఇంకా మిగిలింది ఏముంది, బి పెద్దది కాదంటే ఆబ్వియస్ గా సి పెద్దది. సో అలా రాసుకోవచ్చు. సో దీనివల్ల ఏంది, మనకి ఎగ్జిక్యూషన్ టైం అనేది బాగా ఇంప్రూవ్ అయింది. ఇక్కడ మీరు ఏ అనేది వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు డిబగ్ చేస్తే ఈజీగా అర్థమైంది. సో ఇలా రాసినప్పుడు ఏంది అనేది. సో ఐ హోప్ యు ఆర్ క్లియర్ ఆన్ దిస్ కోడ్. సో నేనేం చేస్తానంటే ఇక్కడ బ్రేక్ పాయింట్స్ పెడతాను, రన్ చేసి చూపిస్తాను, డిబగ్ చేస్తాను. యాక్చువల్గా బ్రేక్ పాయింట్స్ పెట్టాను కాబట్టి. సో ఏ అనేది 5 ఇస్తున్నా, తర్వాత 4 ఇస్తున్నా, తర్వాత 3 ఇస్తున్నా. సో డైరెక్ట్ గా మనకి ఇక్కడికి వచ్చింది, చూడండి క్లియర్ గా. సో ఇప్పుడు నేను స్టెప్ ఓవర్ కొడుతున్నా. సో ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇంకా తర్వాత మిగతా స్టేట్మెంట్స్ రన్ చేయాల, ఎందుకంటే ఏ అనేది పెద్దదని తేలిపోయింది కాబట్టి ఎల్స్కి వెళ్ళదు. ఒకవేళ ఇది ఫాల్స్ అయితేనే వెళ్ళింది. సో ఇప్పుడు కానీ మీరు చూసినట్టయితే క్లియర్ గా, సో ఈ ప్రోగ్రామ్ ని నెస్టెడ్ ఇఫ్ ద్వారా రాయడం వల్ల మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైము పెరిగింది. సో అదే మీరు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ రాయటం ద్వారా మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ తగ్గింది. సో యూ హ్యావ్ టు డిసైడ్ విచ్ టైప్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్ యూ షుడ్ యూస్ బేస్డ్ ఆన్ యువర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో అది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూశారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీలాగనే ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నా పైథాన్ వీడియో షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్లో క్విజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాం కదా, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.